మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విశాల. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ మటన్తో చిట్టు ముత్యాల పులావ్. మనం చేసుకోబోయే రెసిపీకి ముఖ్యంగా కావాల్సింది మటన్, షాజీరా, పొలావాకు, జీడిపప్పు, సోంబు, పెరుగు, లెమన్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాసంత కరివేపాకు, కొంచెం నెయ్యి. హోల్ గరం మసాలాకి జాజికాయ, జాపత్రి, చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, మనకి ముఖ్యంగా ఈ చిట్టు ముత్యాల రైస్. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న మటన్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేద్దాం. కొంచెం ముందుగా మటన్ ఉడబెట్టుకుంటే కొంచెం మనకి మెత్తగా ఉంటుంది. కాకపోతే కొన్ని మటన్ ఏంటంటే గట్టిగా ఉండిపోతాయి కదండి, టేస్ట్ ఉండదు. ఇంకా స్మూత్గా మనకు కరిగిపోయినట్టుగా వస్తుంది అన్నమాట ముందు ఇలాగనే బాయిల్ చేసుకుంటే. ఒక 3 విజిల్ వేసిన తర్వాత మనం బంద్ చేసేద్దాం. తర్వాత ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను. ఇందాకలా మనం 3 విజిల్స్ అని చెప్పాను కదండి, 3 విజిల్స్ అయిపోయింది మటన్. చూద్దాం ఎలా ఉడికిందో. చూసారా, చాలా స్మూత్గా విరిగిపోతుంది ముక్క. ఎందుకంటే నేను ఇందులోని ఈ బొప్పాయి ముక్కలు వేయడం వల్ల చాలా ఈజీగా మనకి స్మూత్గా కుక్ అయిపోతుంది మటన్. అది ఇందులోని ఇంగ్రీడియంట్ వేసాను. ఇది పక్కకి మనం తీసేద్దాం వేరే గిన్నెలోకి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె హీట్ ఎక్కింది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా ఆయిల్ అన్నీ చాలా కొద్దిగా వాడతానండి. నేను కొద్దిగా గీ వేసుకోవాలి. కొంచెం పలావాకు, 2 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక అనాస పువ్వు, జాపత్రి, నెక్స్ట్ చెక్క, అది వేగుతుంటాయి కదా. కొద్దిగా షాజీరా కూడా అవ్వింది కదండి. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, ఒక 3-4 మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా ఉప్పు, ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎందుకంటే కొంచెం మన అందరికీ తెలిసిందే ఈ టిప్పు, జస్ట్ కొంచెం మెత్తబడిపోతుంది తొందరగా. ఉల్లిపాయలు ఆనియన్స్ వేగాయి కదండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇందాక మనం వేసింది ఏంటంటే మటన్కి సరిపడా వేసాము. ఇప్పుడు ఈ రైస్కి సరిపోయినట్టుగా మనం జింజర్ గార్లిక్ వేస్తున్నాం. ఎందుకంటే 2 సార్లు వేసాను కూడా మీరు అనుకోవచ్చు. దాని మటన్ నేను బాయిల్ చేసినప్పుడు కొద్దిగా వేసాను కదా, ఇది రైస్కి సరిపోయినట్టుగా. ఇది కొంచెం మనకి పచ్చివాసన పోయినంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకొని, ఇది ఎక్కువ ఆయిల్స్ ఏం వాడక్కర్లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ. అది జింజర్ గార్లిక్ పేస్ట్ వేగింది కదండి. చిట్టు ముత్యాల రైస్ ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను. అదేంటంటే నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ రైస్ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఈసారి చిట్టు ముత్యాల రైస్ నేను చేస్తున్నాను. దీనివల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇంకెప్పుడు కూడా మీరు ఇంకా ఇదే బాగుంది అనేసి కూడా చెప్తారు నాకు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిట్టు ముత్యాల రైస్.
ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా వేపుకుందాం మనం. అలాగని చెప్పి ఇదే కాదు, సోనా మసూరి మీకు అవైలబుల్గా ఏది ఉన్నా సరే అది వాడుకోవచ్చు. కొంతమంది బాస్మతి రైస్ వాడతారు, ఏదైనా. కానీ ఒక్కసారి మీరు ఒక గ్లాస్తో పెట్టుకొని చూడండి ఎలా ఉందో టేస్ట్ మీకు తెలుస్తుంది. రైస్ వేగింది కదండి, ఇప్పుడు మనం మటన్ వేసేద్దాం. బాయిల్ చేసింది ఇందాకలా. ఇది కూడా జస్ట్ ఇలాగా కలుపుకొని కొద్దిగా ఇప్పుడు 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను, 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను నేను. అయితే ఇందాకలా మనం తీసుకున్నది మీకు చెప్పాను కదా, సోంబు, ఇంకా పుదీనా, కొంచెం కొత్తిమీర, పెరుగు, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ కూడా ఈ హోల్ గరం మసాలాలు అవన్నీ కూడా కొంచెం నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టింది కూడా ఇందులో నేను వేసేస్తున్నాను. చూసారా, ఇలాగ జస్ట్ ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని చూసారా, ముందుగానే ఈ చిట్టుముచ్చాల రైస్ నానబెట్టి ఉంచుకున్నాం అనుకోండి, అది విరిగిపోతున్నాయండి. అలా కాకుండా ఇలాగ మనం కడిగి పెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది, వాటర్ వేయకుండా. అయితే ఇందులో నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇందులో మన హోల్ గరం మసాలా ఉంది కదా, కొద్దిగా అది పౌడర్ పట్టుకున్నాను, అది వేసాను. కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను, కొద్దిగా నిమ్మరసం, అంటే కొద్దిగా అంటే ఒక 2 నిమ్మకాయలు ఆ జ్యూసు, కొద్దిగా పుదీనా వేసి కొంచెం బాగా కలుపుకుందాం. ఇలా ఉంటుంది కదండి. కొంచెం వాటర్ కూడా మనం వేసుకుందాం ఇదే టైంలో. ఇంకా సరిపోతుంది ఇది. ఇంకా ఎక్కువ వేగినా సరే స్మెల్ అది పోతుంది, అందుకు మరీ ఎక్కువ వేపక్కర్లేదు ఇది. ఇదిగోండి వాటర్ వేస్తున్నాను నేను. చిట్టుముచ్చాల రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మనం. ఇప్పుడు ఏంటంటే 3 విజిల్స్ అయిపోయి ప్రెషర్ కూడా తగ్గింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూసారా ఎలా పొడి పొడిగా వచ్చిందో. చూసారు కదండి, చిట్టుముచ్చాలతోని మనం మటన్ పులావ్ చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టండి. థ్యాంక్ యూ సుమన్ టీవీ.